మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారి లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు అధికారులు వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవలే ఈ జరిమానా మొత్తాన్ని రవాణా శాఖ 10,000కు పెంచింది. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,819 మంది వాహనదారుల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. ఏడాది మొదటి రోజే 3,220 మంది వాహనదారులకు షాక్నిచ్చారు. హైదరాబాద్లో గత ఏడాది రద్దు చేసిన వాహనాల లైసెన్సుల సంఖ్య 4,109 కాగా అందులో నార్త్ జోన్లో 1,103, సౌత్ జోన్లో 1,151, ఈస్ట్ జోన్లో 510, వెస్ట్ జోన్లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. ఇందులో ఎస్ఆర్ నగర్లో 73, పంజాగుట్టలో 51, బంజారాహిల్స్లో 48, జూబ్లీహిల్స్లో 49 లైసెన్సులు రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెప్పారు.